హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర నువ్వుల పిండి పులుసు. దానికి కావలసిన సామాన్లు: తోటకూర, నూనె, ఉప్పు, చింతపండు పులుపు, వరిపిండి అంటే బియ్యం పిండి, నువ్వులు, తెల్ల నువ్వులు, పోపులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు, పసుపు, కారం. ఇంతేనండి. ముందుగా మనం పాన్ తీసుకొని వెలిగించేసి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ తాలింపు పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. అవి వేగుతున్నాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అవి వేగిపోయాక ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేగిపోయాక వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. అవి కొంచెం వేగాక తోటకూర వేసుకుందాం. చాలా సింపుల్ అండి, కానీ బాగుంటుంది టేస్ట్. వేగిపోయిన తర్వాత తోటకూర శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం. ఆ ఆవిరికి ఉడికిపోతుంది అన్నమాట మెత్తగా. మూత పెట్టుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇది ఉడికే లోపల ముందు మనం నువ్వుల పిండి తయారు చేసుకుందాం. నువ్వుల పిండికి కావలసిన సామాన్లు: నువ్వులు, పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు వేసుకుందాం. ఈ నువ్వుల పిండికి ఆవాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆవాలు, కొంచెం వెల్లుల్లిపాయలు, తొక్క తీయలేని ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి, కొంచెం వరిపిండి, వేసుకుందాం. 2 చెంచాలు అయితే సరిపోతుంది. కొంచెం ఉప్పు. ఇవన్నీ కలిపి మిక్సీ చేసి తెచ్చుకుందాం. ఆవపిండి మిక్సీ చేసి తెచ్చానండి. ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఉడికిపోయిందండి. చింతపండు పులుపు వేసేద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పులుపు వేస్తాను. వాటర్ కూడా వేసేద్దాం.
కొంచెం వాటర్ వేసి పసుపు కూడా వేసారు. ఇది మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసాం కదా నువ్వుల పిండి, అది పెట్టేసుకుంటే అయిపోతుంది. మరగనేయండి కాస్త. ఒక 5 మినిట్స్ మరిగిపోతే మూత పెట్టాలి. మరిగిపోయిందో లేదో చూద్దామండి. అది మరిగిపోయింది, చూసారా? మరిగిపోయింది. మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయానండి, చూపించడం. దీంట్లో ఫైనల్గా ఒకటి వేసి మూత పెట్టుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటంటే మినప వడియాలు. మీకు ఐడియా ఉంటుంది మినప వడియాలు. ఇవి వేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసాం అనుకోండి, ఫైనల్గా ఉడికిపోతాయి. అయిపోయిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది, ఉడికిపోతాయి ఇంకా అన్నీ. చూసారండి ఎంత బాగుందో. సర్వ్ చేసుకోవడం. అంతేనండి, తోటకూర నువ్వుల పిండి పులుసు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.